ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ యూపీఐ క్రియేట్ చేసుకుంటే మనకి ఏంటంటే 25 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అమెజాన్ పే ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఈ విధంగా అమెజాన్ పేలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద జస్ట్ లాంచ్డ్ పే విత్ అమెజాన్ యూపీఐ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోమంటుంది. అంటే మీరు అమెజాన్ అకౌంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ సింపుల్గా వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఉంటే కనుక యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసేసుకోండి, అవసరం అయితే లేదు. ఒకవేళ లేకపోతే కనుక మీరు అమెజాన్ యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ బ్యాంక్ని మీరు లింక్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఇండియా అనుకోండి. నేను స్టేట్ బ్యాంక్ ఇండియా సింపుల్గా సెలెక్ట్ చేస్తాను. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ షాపింగ్ కొడతాను. ఇక్కడ మనం ఈ విధంగా మనం అయితే అమెజాన్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మినిమం 75 రూపీస్ ఆర్డర్ అయితే కనుక మనకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే రీఛార్జ్ బిల్ కానీ ఏవైనా పే చేసుకోవచ్చు ఆర్డర్స్ అంటే. ఇక నేను ఏం చేస్తానంటే ఒక రీఛార్జ్ని అయితే కంప్లీట్ చేస్తాను. నేను మొబైల్ ప్రీపెయిడ్ సెక్షన్లోకి వెళ్ళి నా జియో నెంబర్ని ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ 75 రూపీస్ అబోవ్ అన్నారు, అమెజాన్ యూపీఐ ద్వారా పే చేయాలి. అయితే నేను ఇక్కడ నా జియో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నేను ఎంటర్ చేసేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100 రూపీస్ టాప్అప్ అమౌంట్ నేను ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ నేను 100 రూపీస్ టాప్అప్ని అయితే చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత నేను కంటిన్యూ పే 100 అని ఉంటుంది. నేను దీన్ని క్లిక్ చేస్తాను. అయితే వన్ మోర్, ఇక్కడ ఏంటంటే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు అది పే చేయకూడదు. ఇది గమనించుకోండి. ఖచ్చితంగా మీరు యూపీఐ ద్వారానే పే చేయాలి. ఇక్కడ బిహెచ్ఎం యూపీఐ అమెజాన్ పే యూపీఐ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న ప్లేస్ యువర్ ఆర్డర్ అని ఉంటుంది. ఈ విధంగా మీరు ఆర్డర్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే యూపీఐని అయితే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, ఆ పిన్ అయితే నేను ఎంటర్ చేసుకుంటాను. అయితే ఈ విధంగా మనకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏమైనా వచ్చిందా అన్నది మాత్రం మీకు ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం, మనం అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వెళ్దాం. ఒకసారి మనకి వచ్చిందా రాలేదా అన్నది మీకు కూడా కన్ఫర్మేషన్ అయితే క్లియర్ అయిపోతుంది. అయితే వాళ్ళు ఎడిషనల్ అన్నారు కానీ అది ఇన్స్టాంట్ అని చెప్పలేదు, కావున లేట్ అవ్వచ్చు అన్నది నా ఒపీనియన్. అయితే ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 19th నుంచి 28 ఫిబ్రవరి వరకు అయితే ఉందండి ఈ ఆఫర్. ఈ లోపల మాత్రమే ఈ 75 రూపీస్ ఏదైనా రీఛార్జ్ అబోవ్ ఏదైనా చేసినట్టయితే కనుక మనకి ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది మీరు గమనించుకోవాల్సిన ముఖ్యమైన ఒక పాయింట్, ఓకేనా. మీరు ఇంకా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు పేమెంట్ చేసేటప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఎటువంటి పేమెంట్స్ మెథడ్ అయితే చూస్ చేసుకోకూడదు. మీరు డైరెక్ట్గా యూపీఐ ద్వారా పే చేసినప్పుడు మాత్రమే ఈ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ మీరు ఎలిజిబిలిటీ అనమాట. ఇది ఒక్కటి మీకు మెయిన్గా చెప్పాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్. క్యాష్ బ్యాక్ ఓన్లీ ఫస్ట్ ఆర్డర్కి, అంటే మీరు అమెజాన్ యూపీఐ క్రియేట్ చేసిన ఫస్ట్ ఆర్డర్కి అయితేనే వెంటనే వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఆర్డర్కి అవ్వలేదు అనుకోండి, కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు అయితే లేట్ అవ్వచ్చు అండి. క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టాంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఎక్కడైతే ఇన్స్టాంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా ఏంటంటే మనం అమెజాన్ యూపీఐని క్రియేట్ చేసుకొని 25 రూపీస్ క్యాష్ బ్యాక్ని అయితే పొందొచ్చు. అండ్ ఈ వీడియోలో చెప్పాల్సింది ఇంతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జీవితం మనం అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను.